హలో ఆల్! ఈరోజు టాపిక్ వచ్చేసి డిస్టెన్స్ అండి. సో, డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్‌మెంట్ ఈ రెండింటి గురించి తెలుసుకుందాం. అండ్ ఈ రెండిటికి ఉన్న డిఫరెన్స్ ఏంటో కూడా ఈ క్లాస్‌లో తెలుసుకుందాం. సో, ఫస్ట్ డిస్టెన్స్. ది టోటల్ లెంగ్త్ ఆఫ్ ది పాత్ ట్రావెల్డ్ బై యాన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ అనేది ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్‌ని చేరడానికి ట్రావెల్ చేస్తుంది కదా! సో, ఆ ట్రావెల్ చేయడానికి పట్టే లెంగ్త్‌ని ఏమంటాము అంటే డిస్టెన్స్ అంటాం. ఓకేనా? సో, ఇట్ హ్యావ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ డైరెక్షన్. అంటే దీనికి డైరెక్షన్ అనేది ఉండదు. అండ్ యూనిట్స్, డిస్టెన్స్‌కి సంబంధించిన యూనిట్స్ ఎంఎం మీన్స్ మిల్లీమీటర్. సో, ఈ ఎంఎం, సీఎం, ఎం, కేఎం ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి షార్ట్ కట్ డెఫినిషన్స్ అనమాట. సో, ఎంఎం అంటే మిల్లీమీటర్, సీఎం అంటే సెంటీమీటర్, ఎం అంటే మీటర్, కేఎం అంటే కిలోమీటర్. సో, ఫిజిక్స్‌కి వచ్చేసరికి మనకి యూనిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంటు అంటే సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనం జనరల్‌గా ఎవరినైనా ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలి అంటే ఎంత దూరం పడుతుంది అని అడుగుతాం కదా! సో, అలా అడిగినప్పుడు అవతల పర్సన్‌ని మనం ఏదైతే అడిగామో వాళ్ళు సపోజ్ 50 అన్నారనుకోండి. ఆ 50 ఏంటి అనుకోవాలి మనం? 50 మీటర్స్ అనుకోవాలా? 50 సెంటీమీటర్స్ అనుకోవాలా? లేదా 50 కిలోమీటర్స్ అనుకోవాలా? సో, అతను కరెక్ట్‌గా 50 కిలోమీటర్స్ పడుతుంది. లేదా ఇలా ఏదైనా చెప్తే మనకి యూనిట్స్ బట్టి చెప్తే తెలుస్తుంది కదా! సో, అలానే మనం ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి. సపోజ్ ఏదైనా మనం ఒక షాప్‌కి వెళ్ళామనుకోండి. షాప్‌కి వెళ్ళినప్పుడు సపోజ్ మనం రైస్ కొందాం అనుకున్నాం. షాప్ వాడి దగ్గరికి వెళ్ళి రైస్ ఇవ్వండి అంటే ఇస్తారా? వెంటనే అవతల పర్సన్ ఏం అడుగుతారు మనల్ని? ఎంత అమౌంట్ కావాలి? ఎంత క్వాంటిటీలో కావాలి? అని అడుగుతారు. అడిగినప్పుడు మీరు సపోజు 20 అని అన్నారనుకోండి. 20 అని అడిగితే అవతల ఉన్న వ్యక్తికి మీరు 20 అన్నది అర్థం కావాలా? అయితే మీకు 20 రూపీస్ రైస్ కావాలా? లేదా 20 గ్రామ్స్ రైస్ కావాలా? లేదా 20 కిలోగ్రామ్స్ మీన్స్ 20 కేజీల రైస్ కావాలా? అనేది వాళ్ళు క్వెషన్ చేస్తారు. అంటే మనకి యూనిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా ఒక క్వాంటిటీ గురించి చెప్పాము అంటే ఆ క్వాంటిటీకి కంప్లీట్‌గా మీనింగ్‌ఫుల్ అవ్వాలి అంటే, కంప్లీట్ అర్థవంతం అవ్వాలి అంటే ఏంటి అంటే దానికి యూనిట్స్ అనేవి చాలా అవసరం అనమాట. సో, ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటాను యూనిట్స్ గురించి. సో, ఇది డిస్టెన్స్. నెక్స్ట్ డిస్ప్లేస్‌మెంట్ అంటే ఏంటో చూద్దాము. అలాగే డిస్టెన్స్‌కి, డిస్ప్లేస్‌మెంట్‌కి రెండింటికి మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఓకేనా? సెకండ్ టాపిక్ డిస్ప్లేస్‌మెంట్. డిస్ప్లేస్‌మెంట్ డెఫినిషన్ చూద్దాం. ది షార్టెస్ట్ పాత్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈజ్ కాల్డ్ డిస్ప్లేస్‌మెంట్. సో, దీనికి మీకు డయాగ్రామ్‌లో చూపిస్తాను చూడండి. సో, ఇవి 2 పాయింట్స్ స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్. ఏమన్నాను డెఫినిషన్‌లో ది షార్టెస్ట్ పాత్ బిట్వీన్ 2 పాయింట్స్. ఇవి 2 పాయింట్స్ కదా! ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ చేరడానికి ఏదైతే షార్టెస్ట్ తక్కువ పాత్ అనేది ఉంటుందో సో, దాన్ని ఏమంటాము అంటే డిస్ప్లేస్‌మెంట్ అంటాం. ఓకేనా? సో, ఇప్పుడు మీకు ఈ ఈ డయాగ్రామ్‌లో చూడండి. సో, మీకు ఆల్రెడీ ఇండికేట్ చేస్తాను చూడండి. సో, 1, 2, 3, 4 అని ఇండికేషన్స్ ఇచ్చాను చూడండి. సో, ఈ 1 అనేది ఏంటి అంటే డాటెడ్ లైన్స్ ఉంది కదా! ఈ డాటెడ్ లైన్స్‌కి 1 నంబరింగ్ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ ఇది 2 అండ్ ఈ 3 ఇది 4. సో, ఈ 4 మీకు ఉన్నాయి కదా! ఈ 4 మీకు ఏదైతే తక్కువ అనిపిస్తుంది? ఇది కదా! సో, ఇది ఏమవుతుంది అంటే డిస్ప్లేస్‌మెంట్ అవుతుంది. ఓకేనా? అండ్ ఈ పాత్స్ ఏమవుతాయంటే ఇది షార్టెస్ట్ పాత్. ఇది కొంచెం లాంగెస్ట్ పాత్. దాని తర్వాత ఇది. అండ్ దాని తర్వాత ఇది. సో, ఈ 3 ఏమవుతాయి అంటే డిస్టెన్స్ అవుతాయన్నమాట. సో, అంటే సపోజ్ మీకు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మనం రెగ్యులర్‌గా ఇప్పుడు సోషల్ మీడియాలో గట్రా చూసుకున్నట్లయితే మీకు ఒక్కొక్కసారి ఏంటి అంటే స్కూల్ టు హోము లేదా హోమ్ టు స్కూల్ అని చెప్పేసి సరదాగా ఫన్నీ మీమ్స్ అనేవి తయారు చేస్తున్నారు. ఏంటి అంటే స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళడానికి లేదా ఇంటి నుంచి స్కూల్‌కి వెళ్ళడానికి ఏం చేస్తున్నారంటే ఇంటి నుంచి స్కూల్‌కి అని చెప్పేసి ఒక రూట్ మ్యాప్ గీస్తున్నారనమాట. ఇంటి నుంచి డైరెక్ట్‌గా స్కూల్‌కి వెళ్ళిపోతారు. ఓకేనా?
అండ్ నెక్స్ట్ స్కూల్ నుంచి ఇంటికొచ్చేటప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ స్కూల్ దగ్గర స్టార్ట్ అవుతారు. తర్వాత ఏదైనా ఒక షాప్ ఏదైనా కనిపించింది అంటే అక్కడ ఆగుతారు. నెక్స్ట్ ఇంకేదైనా కనిపించింది అంటే అక్కడ ఆగుతారు. లేదా ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళేసి వస్తారు. లేకపోతే మీ ఇంటికున్న ఇంకొక రూట్ నుంచి అలా డిఫరెంట్ రూట్స్ నుంచి మీరు వెళ్తూ ఉన్నట్లుగా మీకు ఈ మధ్య మీమ్స్ అనేవి చూస్తున్నారనుకుంటా. సో, అందులో ఏమవుతుందంటే మీరు డిఫరెంట్ రూట్స్‌ని ఏదైతే కనుక్కుంటున్నారో కనుక్కొని వెళ్తున్నారు కదా! వాటిని ఏమంటారు అంటే డిస్టెన్సెస్ అంటారు. ఓకేనా? అవి ఎన్నైనా ఉండొచ్చు డిస్టెన్సెస్ అనేవి. వాటికి ఒక పర్టిక్యులర్ డైరెక్షన్ అనేది ఉండదు. ఈ డిస్ప్లేస్‌మెంట్ ఏంటి అంటే షార్టెస్ట్ పాత్. ఈ షార్టెస్ట్ పాత్ అనేసి మీకు ఇంటి నుంచి స్కూల్‌కి అని చెప్పాను చూడండి. ఎందుకు అంటే ఇంటి నుంచి స్కూల్‌కి చేరడానికి మనకి ఖచ్చితంగా ఒక పర్టిక్యులర్ టైంకి అనే దానికి చేరుకోవాలి. మనమా ఇంటి దగ్గర తొందరగా బయలుదేరుతామా అంటే బయలుదేరం. అనుకున్న టైం కన్నా కొంచెం ఒక 5 మినిట్సో, 10 మినిట్సో ఇంకా లేట్ అయిపోతూ ఉంటుంది. ఏదో చిన్న కారణాల వల్ల. అప్పుడేం చేస్తాం, చాలా స్పీడ్‌గా వెళ్ళిపోవాలి. చాలా స్పీడ్‌గా వెళ్ళిపోవాలన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఏదైతే తక్కువ డిస్టెన్స్ ఉంటుందో, తొందరగా వెళ్ళిపోగలుగుతామో, అది కదా మనం చూస్ చేసుకుంటాం. సో, అది ఏమవుతుందంటే షార్టెస్ట్ పాత్ అవుతుంది. ఆ షార్టెస్ట్ పాత్ వచ్చేసి మనం డిస్ప్లేస్‌మెంట్ అంటాం. అయితే ఈ డిస్ప్లేస్‌మెంట్‌కి కూడా యూనిట్స్ అనేవి సేమేనండి. డిస్టెన్స్‌కి ఏవైతే యూనిట్స్ ఉంటాయో డిస్ప్లేస్‌మెంట్‌కి కూడా అవే యూనిట్స్ ఉంటాయి. ఎంఎం మిల్లీమీటర్స్, సీఎం సెంటీమీటర్స్, ఎం మీటర్స్ అండ్ కేఎం కిలోమీటర్స్. ఇది డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్‌మెంట్‌కి రెండిటికి మధ్య ఉన్న డిఫరెన్స్. ఇక్కడ మనకి ఏంటి అంటే షార్టెస్ట్ పాత్ అన్నాం కదా! ఈ షార్టెస్ట్ పాత్ కన్నా ఒక్క మిల్లీమీటర్ చిన్న పాయింట్ ఎక్కువున్నా కూడా దాన్నేమంటాము అంటే డిస్టెన్స్ అని అంటాం. ఓకేనా? ఇప్పుడు మనకి ఏంటి అంటే ఏదైనా ఒక 2 పాయింట్స్ మనం తీసుకున్నాము అంటే ఆ 2 పాయింట్స్ మధ్యలో మనకి డిస్ప్లేస్‌మెంట్ అనేది ఓన్లీ ఒక్కటే ఉంటుంది. డిస్ప్లేస్‌మెంట్ ఒక్కటే ఉంటుంది. డిస్టెన్సెస్ మాత్రం ఎన్నైనా ఉండొచ్చు. ఓకేనా? అర్థమైందనుకుంటాను. ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీ మెసేజ్‌కి కొంచెం లేట్ అయినా గానీ రిప్లై అయితే ఇస్తాను. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.